దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చునుగాక. నీ హృదయంలో ఉన్నటువంటి ఏ కోరిక అయినా సరే అది దేవునికి ఇష్టమై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి. నువ్వు అపవిత్రమైనటువంటి వాంఛ కలిగిన వారైతే మీరు దేవునికి పరలోక రాజ్యమునకు పాత్రులు కాదు. నీ హృదయ వాంఛ అది దేవునికి ఇష్టమై ఉండాలి. హృదయంలో ఉన్నటువంటి ఆశ దేవునికి ఇష్టమై ఉండాలి. అది పరిశుద్ధమై ఉన్న ఎడల, దేవుని పరిధిలో ఉన్న ఎడల, పరిధి అనగా పరిశుద్ధమైనది అని అర్థము. నీవు అడగకూడనివన్నీ కూడా నీ హృదయంలో ఉంచుకొని ఎడల అది దేవుడు తీర్చడు కానీ, ఎందుకంటే అది అపవిత్రమైనవి దేవుడు ఇచ్చేవాడు కాదు.